హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి ఏఐ జనరేటెడ్ హగ్గింగ్ వీడియో మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది వీడియో మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకు ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. ఇలాంటి వీడియో మీరు కూడా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఇది క్రియేట్ చేసుకోవడానికి మీకు ఒక 2 ఫొటోస్ అయితే కావాలి. ఒకటి అమ్మాయిది, ఒకటి అబ్బాయిది. మీరు చూసి ఉంటారు కదా, అలా హగ్ చేసుకోవడానికి. లేకపోతే మీరు ఫ్రెండ్స్తో కూడా చేయొచ్చు అనమాట 2 ఫొటోస్. మ్యాజిక్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఇది జనరేట్ అవుతుంది అనమాట. కొద్ది టైం తీసుకుంటుంది, ఒక 10 నుంచి 15 మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది. మీరు వెయిట్ చేయాలి. ఓకే, మనకి కింద చూపిస్తుంది కదా, యువర్ వీడియో ఇస్ జనరేటింగ్ అని చెప్పేసి వెయిట్ చేయండి. చూడండి, మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నేను ఏదైతే వీడియో ఇక్కడ కనబడుతుంది కదా, ఇవన్నీ వీడియోస్ నేను ట్రై చేశాను అనమాట. అంటే ఏ రేషియోలో పెడితే కరెక్ట్గా వస్తుందని చెప్పేసి ట్రై చేసిన. సో మనకు స్క్వేర్లో మాత్రమే మంచిగా వస్తుంది. మీరు స్క్వేర్లో మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ మీరు స్క్వేర్లో కూడా రాకపోతే 16:9 రేషియోలో ట్రై చేయండి. ఓకే, సరే, మనకు ఆల్మోస్ట్ వీడియో అయితే రెడీ అయిపోయి ఉంటుంది. సో ఇదే వీడియో అనమాట. ఈ వీడియోని మనం ఏం చేద్దామంటే, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కనబడుతుంది మీకు. దీని మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను డౌన్లోడ్ చేసిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, మీరు ఒక ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. కైన్ మాస్టర్ కానీ, లేకపోతే క్యాప్కట్ కానీ, విఎన్ కానీ, ఇది ఒక వీడియో ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకోండి. నేనైతే క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకొని మనం ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని దీనిలో మనం ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి మనం ఇప్పటిదాకా క్రియేట్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అయితే చేస్తాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చిన్న ఇక్కడ మీకు ఎడ్జ్లో చూసినట్టయితే లాస్ట్లో కార్నర్లో, రైట్ సైడ్ కార్నర్లో మీకు ఇక్కడ పిక్స్పేస్ అని చెప్పేసి ఆ వెబ్సైట్ నేమ్ అయితే కనబడుతుంది. సో దీన్ని మీరు హైడ్ చేయాలనుకుంటే సింపుల్ ఏం లేదు, ఇట్లా లైట్గా డ్రాగ్ చేయండి. అంటే వీడియో అనేది లెంత్ అనేది పెంచితే మీకు అది వెళ్ళిపోతుంది. లేదనుకుంటే మీకు ఒక సినిమాటిక్ ఫ్రేమ్స్ ఉంటాయి, ఆ సినిమాటిక్ ఫ్రేమ్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా బ్లాక్ బార్డర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ బార్డర్ అనేది మీరు యాడ్ చేసుకుంటే సింపుల్గా ఆ లోగో అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇలా చాలా సింపుల్గా మీరు వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవడం. మీకు అర్థమైంది కదా.
ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.